ఎప్పటిలాగే మన స్టైల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తున్నాను. సో వేదాంశ్ కమ్. So friends, what's up everyone watching here? ఇక్కడ తవా చికెన్ చేసుకున్నాం. సూపర్ ఉంటుంది. సో దయచేసి పోస్ట్ చేయండి, ఎట్లా ఉందో కమెంట్ చేయండి. అంతకుముందు లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్, ఇంకా బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. చికెన్ ఫ్రై చేస్తున్నా, అది మన స్టైల్లో చేసేద్దామా ఫ్రెండ్స్? ఇంగ్రీడియంట్స్ ఏమో ఆనియన్స్ అండ్ టమాటోస్. మెయిన్ ఇంగ్రీడియంట్ మిస్ చేసావు. మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. లాస్ట్ నైట్ మనం ఏం చేసామంటే ఈ చికెన్ లోకి ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాము. రెడీ అయిపోయింది. ఒక దోశ వీడియో మా నాన్న ఫోన్ దోశ అయిపోయింది. వేదాంశ పడేసాడు దోశలోకి. దోశ చేస్తుంటే మనం స్టార్ట్ చేద్దాం. వేదాంశలాగే కామెడీలు చేస్తా ఉంటాడు, మనకు ఆకలి అయిపోయింది ఈ లోపు. అందుకని మనం స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే, నేనేం చేస్తున్నాను ఇప్పుడు వాటర్ జల్లు, నూనె జల్లు, పెనం మీద నూనె వేసేసుకున్నాం. సో సో మన స్టైల్లో ఈరోజు చికెన్ ఎలా ఉండబోతుంది? మొహం సూపర్ గా ఉండబోతుంది. ఓకే, ఫస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు. మ్యారినేట్ చేసిన చికెన్, ఆనియన్, టమాటో, అంతే. అంతకు మించి మనం ఏం చేయడం లేదు. కాకపోతే కొంచెం ఉప్పు, కారం సరిపోకపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆనియన్ వేసేస్తున్నాం. ఏంటి? ఓ సారీ, లెమన్ మర్చిపోయాం కదా. చికెన్ లో కొద్దిగా లెమన్ కూడా కలిపేసాం. మనకి ఆనియన్ వేసి ఆనియన్ ని ఫ్రై చేస్తున్నాం. సూపర్ గా ఉంటది. సరే, నువ్వు ఈ రోజు ఏమంటావో చూద్దాం. ఇది తిన్న తర్వాత సూపర్ గా ఉండాలి. నీకు ఒక్క ముక్క ఇచ్చి మిగతాదంతా నేను తినేస్తాను. సరే, చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఈరోజు మనకి ఛాలెంజ్. సరే ఓకే, బాగుంటే నువ్వు తాగుతావా రా ఎగ్? సరే ఓకే. నిన్న బిర్యానీ సూపర్ గా ఉందని చెప్పి మొత్తం తినేసావు నువ్వే. ఫ్రై అయ్యింది. దీంట్లో కొంచెం టమాటో వేసేస్తున్నాను. కాశ్మీరీ చిల్లీ పౌడర్. తెలుసు ఫ్రెండ్స్, ఒకరోజు పిట్ట తిన్నాను. అప్పుడు ఇదే చేశాడు నాన్న. బయటకి వెళ్ళి మొత్తం వచ్చేసరికి నాకేం లేకుండా దానికి అదంటే ఎముకలే మిలిగాయి. తను పెరగన్నం తిన్నాడు. నీకు తెలుసా 2 minutes దిగిపోయేకి 2 minutes అయ్యింది. మళ్ళీ నువ్వు వెళ్తే రావు కదా, అందుకనే వెళ్ళకుండా మళ్ళీ ఆన్ చేసాను వీడియో. ఓకే, సో ఉడికిందేమో చూద్దామా. ఇప్పుడే వేద్దామా కాశ్మీరీ చిల్లీ పౌడరు? కొంచెం ఉడికిద్దాం. సో ఈ జోక్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మనం ఇంకా చికెన్ వేసేద్దామా దీంట్లోకి? దీంట్లో నువ్వు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తావా? తర్వాత వేద్దాం. ఇప్పుడే వేద్దామా? సరే, వేదాంశకి కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కావాలంట, మంచి రెడ్ కలర్ లో రావడానికి. కలర్ వస్తుంది, ఇంకా స్పైస్ కానీ తక్కువ. రియాక్షన్ చూడాలంటే సబ్స్క్రైబ్. ఓకే, నాన్న వన్ చిప్ ఛాలెంజ్ అంటే సాటర్డే చేద్దామా? వన్ చిప్ ఛాలెంజ్. సరే చూద్దాం. అంటే ఈరోజు వచ్చేసి సాటర్డే. అవునా? చూడు, కొద్దిగా కారం వేసేసరికి రెడ్గా అయిపోయింది. చికెన్ వేస్తున్నాను. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, మీకు ఎక్కడైనా లాలీపాప్ కనిపిస్తే ఇక్కడ 1 2 3 4 5 6 ఇక్కడ ఉంది లాలీపాప్. ఎవరు గెస్ చేస్తారో వాళ్ళు విన్నర్. తొందరగా రొనాల్డో, యు ఆర్ క్రిస్టియానో
మీ సపోర్ట్ కోసం ఇప్పుడు చికెన్ ఉడుకుతా ఉంది, కొంచెం సేపు మూత పెడదాం, అప్పుడు దాకా తర్వాత ఫ్రై చేసేద్దాం. సో 2 minutes బ్రేక్. సరే. సో మనం మూత పెట్టి 2 minutes అవుతుంది. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. వావ్, దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది. సో మన ఈ టమాటాలు మరియు ఆనియన్స్లో ఉన్న గుజ్జంతా ఈ ముక్కలకి బాగా పట్టింది ఇప్పుడు. సో బాగా టేస్టీగా ఉంటుంది. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి చికెన్ ముక్కలు కూడా చాలా మెత్తగా ఉంటాయి. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం, ఆ తర్వాత బాగా ఫ్రై చేద్దాం. ఎలా ఉందో చూద్దామా? టేస్టీ టేస్టీ, అసలు సూపర్గా ఉంది. గ్రేవీ పట్టుకోవాలి ఆ? అసలు చూడు ఎలా ఉడుకుతుందో. గ్రేవీ పట్టుకోవాలి ముందు, లేకపోతే తొక్కడానికి ఇది గ్రేవీ పట్టుకోవాలి. ఏం పట్టుకుంటావు గ్రేవీని? గ్రేవీ చికెన్ ముక్కలకు లోపలికి వెళ్ళాలి. ఓకే, అవి మ్యారినేట్ చేసినప్పుడు ఆ మసాలాలన్నీ వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ఫ్రెండ్స్, కెమెరాలో పిజ్జా లాగా ఉంది. అవునా? ఫ్రెండ్స్, ఒక్కటిగా ఇక్కడ పడింది అనుకో, స్లాబ్ ఫైట్ అయిపోయింది. సో ఇప్పుడు మూత తీసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు సో ఫ్రెండ్స్, నాకు ఆ. నేను రెస్ట్ తీసుకుంటాను. సో ఇది దాదాపు ఉడికిపోయింది. కొంచెం ఫ్రై చేసి తీసుకోవచ్చు. ఇంకా కొంచెం సేపు ఫ్రై చేద్దాం అలాగే మూత తీసి. ముందు అసలు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూద్దాం. ఏదానికి నేను టేస్ట్ చూసేస్తున్నాను. రాయితే నువ్వు చూడాలంటే నువ్వు రా. వేడివేడిగా ఉంది. జలపాతాలు వస్తున్నాయా? సీక్రెట్ అయ్యకుండా కానీ సీక్రెట్ మసాలా లేకపోయినా ఎమ్మీగా ఉంది. చాలా టేస్టీగా వచ్చింది. కొద్దిగా మంట కనుక వస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమనే నేను బాగా స్ప్రెడ్ చేసి కొంచెం వెయిట్ చేస్తున్నాను. మన చికెన్ రెడీ అయిపోయింది. సో మీకు తినడమే పర్వాయి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాకు ఆకలి అవుతుంది, తినేస్తాం ఇంకా. తర్వాత మళ్ళీ వీడియో ఓకే, బాయ్ బాయ్.